కానీ నువ్వెలా ప్లాన్ చేస్తావని అస్సలు ఊహించలేదమ్మా. అనుపములా ప్రేమించడం ఎవరికీ రాదు కళ్యాణి. అనుపమంటేనే ప్రేమను పంచేది, గుండెల్లో పెట్టుకుని చూసుకునేది. ఈ దీపాల్లాగే నీ జీవితం కూడా వెలిగిపోవాలని తన కోరిక. ఉదయాన్నే కులదేవతకు నైవేద్యం సమర్పించడానికి వెళుతున్నామని మీ అమ్మ నీ పుట్టినరోజు వేడుక ఈ రాత్రికే జరిపిస్తుంది. నీకోసం పాయసం కూడా సిద్ధం చేసింది. ముందు నీ నోరు తీపి చేసేంత వరకు మాకెవరికీ ఒక చుక్క పాయసం కూడా పెట్టనుంది. పల్లవి, అత్తయ్య, వెళ్ళి పాయసం తీసుకురా. అలాగే అత్తయ్య. ఈ బర్త్డేని నా జీవితంలో మర్చిపోలేనమ్మా. అమ్మమ్మ, అందరం కలిసి ఒక సెల్ఫీ దిగుదాం. అలాగే కరెవరా. పుట్టినరోజు శుభాకాంక్షలు కళ్యాణి. థ్యాంక్ యూ అమ్మా. కళ్యాణికిప్పుడు 18 ఏళ్ళన్నమాట. పెద్ద పిల్ల అయిపోయింది. లేదమ్మా, నేను చిన్నపిల్లనే. నన్ను అలాగే చూసుకోవాలందరూ. ఎప్పుడు ఈ ప్రేమ ఇలాగే ఉండాలి. నాన్నని అడిగేదాన్ని, మనకంటూ ఎవరైనా ఉన్నారా నాన్న అని. మాధురి, నువ్వు, నేను ముగ్గురమే అని సర్ది చెప్పేవారు నాన్న. అమ్మ కోపడుద్దనుకొని అలా చెప్పేవారేమో. కానీ ఇంత పెద్ద కుటుంబం, ఇంతమంది నా వాళ్ళున్నారు. ఇందాక వాళ్ళ సంతోషాన్ని పంచుకోవడం చూస్తుంటే దానికి కారణం నువ్వే కదమ్మా. నీ కడుపున ఎందుకు పుట్టలేదా అనిపిస్తోంది. సిద్ధుని పెళ్లి చేసుకుంటే ఈ కుటుంబం ఎప్పటికీ నీకు అండగానే నీ వెనకాలే ఉంటుంది కళ్యాణి. ఈ సంతోషం ఇంకా రెట్టింపు అవుతుంది కూడా. నిశ్చితార్థం రోజు చేసినట్టు చేయకు. ఈ అల్లరి, ఆవేశం అన్నీ వదిలేసుకో. నువ్వు ఇంటి వారసురాలివని గుర్తుపెట్టుకో. నిజమేంటో నీకు తెలియక ఇలా మాట్లాడుతున్నావమ్మా. రేపు సాయంత్రం లోపు సిద్ధుగాడి నిజ స్వరూపాన్ని బయట పెట్టాక అప్పుడు నీతో ఈ విషయం గురించి డిస్కస్ చేస్తా. నేను చెప్పేది అర్థమవుతుందా? ఈ ఇంటి పరువు ప్రతిష్టలు మాత్రమే కాదు, నా ప్రాణమైనా నీ ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటుంది. అర్థమైంది. ఇప్పటికే లేట్ అయిందమ్మా, నువ్వు పడుకో. నిన్ను మా అమ్మలానే చూసుకుంటున్నానమ్మా. కానీ ఆ సిద్ధుగాన్ని పట్టించేంత వరకు నేను ఎక్కువ ఏం మాట్లాడలేను. నిన్నెవరూ పెళ్లి చేసుకోరని మీ అమ్మా నాన్నల్ని సాకుగా పెట్టుకుని నిన్ను వేలెత్తి చూపించిన వాళ్ళందరూ నిన్న జరిగిన నీ నిశ్చితార్థం చూసి విస్తుపోయి ముక్కు మీద వేలేసుకుని ఉంటారు. మన ఇంటి సాంప్రదాయ ప్రకారం
పెళ్లి నిశ్చయమైన వెంటనే నాగమ్మకి పట్టు వస్త్రాలు నైవేద్యం సమర్పించాలి. నీ చేత్తోనే నైవేద్యం వండిందామనుకున్నాను, కానీ నీ చేతులు బబ్బులెక్కున్నాయి కదా. మేము వెళతాం, నువ్వు ఇక్కడే ఉండి విశ్రాంతి తీసుకో. అలాగే నానమ్మ. అనుపమ, సంపదను జాగ్రత్తగా చూసుకో. నెల నిండిన పిల్ల ఎప్పుడే అవసరం వస్తుందో తెలీదు. అలాగేనమ్మా. సంపద గురించి మీరు టెన్షన్ పడకండి. ప్రశాంతంగా వెళ్లి కులదేవతని దర్శించుకుని రండి. అవునానమ్మా, అమ్మని సంపదని నేను జాగ్రత్తగా చూసుకుంటానులే, మీరేం దిగులు పడకండి. చూసావా శివ, నా మనవరాలు అప్పుడే ఎంత బాధ్యతగా ఉంటుందో. ఆడపిల్ల కదండి, పెళ్లి అనగానే అల్లరి పక్కన పెట్టి అణుకువ ఒద్దిగా నేర్చుకుంటుంది. అనుపమా, అమ్మా, నాగమ్మకి నైవేద్యం సమర్పించి వచ్చేసరికి బాగా ఆలస్యం అవ్వచ్చు. జాగ్రత్త. అలాగేనమ్మా. కళ్యాణి, పుట్టినరోజు కదా, అమ్మ వాళ్ళ ఆశీర్వాదం తీసుకో. అలాగే అమ్మా. దీర్ఘాయుష్మాన్ భవ. దీర్ఘాయుష్మాన్ భవ. కళ్యాణి, హ్యాపీ బర్త్డే కళ్యాణి. థ్యాంక్ యూ సిద్ధు. పెళ్ళయ్యాక కూడా ఇలాగే పేరు పెట్టి పిలుస్తావా, లేకపోతే ఏవండి అంటావా? ఏ మా పిల్ల పేరు పెట్టి పిలిస్తే మీ తమ్ముడేమైనా కరిగిపోతాడా ఏంటి? కరిగిపోన్లే బావా, నీకు మంచి బర్త్డే గిఫ్ట్ ఇస్తాను కళ్యాణి. కాబోయే పెళ్ళం మీద ప్రేమ ఎక్కువగా ఉందేంట్రా నీకు? అప్పుడే గిఫ్ట్లు ఇస్తున్నావు. ఏ రోజైనా నాకొక్క గిఫ్ట్ అయినా ఇచ్చావా? సిద్ధు, అప్పుడే నీకు మొదలైందిరా. థ్యాంక్ యూ సిద్ధు. నేను నీకు మర్చిపోలేని రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను. కళ్యాణి, గిఫ్ట్ అనేది ఇస్తే లైఫ్లో మర్చిపోకూడదు. సిద్ధుకి నేనిచ్చే గిఫ్ట్ అలాగే ఉంటుంది ఆఫీసర్. అస్సలు తను ఎక్స్పెక్ట్ కూడా చేయలేడు. అమ్మా, నేను స్టేషన్కి వెళ్ళొస్తాను. బయలుదేద్దామండి, రావుకాలం వచ్చేస్తుంది. సరే సరే, పదండి. కళ్యాణి ప్రతి విషయంలో నాకు అడ్డుపడుతూనే ఉంది. నాకేదో సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానంటుంది. అదేంటో అర్థం కావట్లేదు. తను ఏదో ప్లాన్ చేస్తుంది, లేకపోతే అందరి ముందు అదో రకంగా మాట్లాడదాం. తన కళ్ళల్లో ఏదో చేయబోతుందనే కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. ఒకవేళ నేను శామ్ లవ్ చేసుకున్నామనే క్లూ ఏమైనా దొరికిందా? లేదు, ఆ ఛాన్స్ లేదు. ఒకవేళ తెలిస్తే ఈ పాటికి అందరి ముందు చెప్పేసేది. బట్ సంథింగ్ ఈజ్ రాంగ్. సిద్ధు, అసలేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? శౌర్య నన్ను పుట్టింటికి పంపిస్తానంటున్నాడు. అందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నాడు. శౌర్య వన్స్ డెసిషన్ తీసుకుంటే ఎవరి మాట వినడు. దాని గురించి నువ్వు కొంచెమైనా ఆలోచిస్తున్నావా సిద్ధు? కూల్ శామ్, కంగారు పడకు. చెమటలు పడుతుంటే కూల్ అని ఎలా అంటున్నావు సిద్ధు? నేను మా ఇంటికి వెళ్ళిపోతే మనం వెళ్ళిపోవడానికి అస్సలు కుదరదు. ఆ విషయం నీకు అర్థమవుతుందా? నాకు ఫుల్ క్లారిటీ ఉంది శామ్. నువ్వు డెలివరీకి మీ ఇంటికి వెళ్ళడం ఒక రకంగా మంచిదే. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? ఇక్కడున్న దగ్గర నుంచి నీకు అనవసరమైన టెన్షన్స్. అక్కడైతే నీకు ఎలాంటి టెన్షన్స్ ఉండవు. డెలివరీ అయ్యాక నేనే అక్కడికి వచ్చి నేను తీసుకెళ్ళిపోతాను. నన్ను నమ్ము శామ్, మన ప్రేమను నమ్ము. ఎంత నమ్మకం లేకపోతే ఈ పొజిషన్లో కూడా నీతో రావడానికి నేను సిద్ధంగా ఎలా ఉంటాను సిద్ధు? థ్యాంక్ యూ శామ్. లవ్ యూ. లవ్ యూ టూ సిద్ధు. కానీ సిద్ధు, కళ్యాణి ఇంతకు ముందు పూజ దగ్గర నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానంది కదా, అదేమై ఉంటుంది? అవన్నీ నేను చూసుకుంటాను శామ్. నువ్వు మాత్రం ఏ టెన్షన్ తీసుకోకు. తనకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దొరకవు. మనల్ని పట్టుకోవడానికి ప్రయత్నించి
దానికి పిచ్చి పడుతుంది. పట్టేలా చేస్తాను. సిద్ధు, అసలు మనకిదంతా అవసరమా? ఎందుకు కళ్యాణితో పెళ్లికి సిద్ధపడుతున్నావు? ఎందుకు రిస్క్ చేస్తున్నావు? ఆ కళ్యాణి మన లైఫ్లోకి రాకపోతే ఈ పాటికి మనం వెళ్ళిపోయి కొత్త లైఫ్ స్టార్ట్ చేసి ఉండేవాళ్ళం. అంతేకాక ప్రతిసారి మనల్ని పట్టించడానికి ఏదో ప్రయత్నం చేస్తూనే వస్తుంది. రెజల్యూషన్ లో పెట్టి మరీ రికార్డ్ చేశాను. చివరికి నాతోనే ఛాలెంజ్ చేసి నన్ను రెచ్చగొట్టింది. ఐ లవ్ యూ సిద్ధు, 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 ఐ లవ్ యూ సిద్ధు. కొన్ని రోజులు మన ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చేలా చేసింది. ఇంత చేసిందాన్ని ఎలా వదిలిపెడతాను శామ్? కక్ష సాధించాలి. వడ్డీతో సహా దాన్ని లెక్క తేలుస్తాను. రేపు మనం వెళ్ళిపోయి ఎవ్వరికీ కనిపించకుండా హ్యాపీగా ఎక్కడైనా జీవించాలన్నా డబ్బు కావాలి. తాళి కట్టక ముందే మా అమ్మ ₹1 కోటి వసూలు చేస్తుంది. అప్పుడు మా అమ్మకి తెలియకుండా ఆ ₹1 కోటి తీసుకుని మనం వెళ్ళిపోదాం. వింటుంటే బాగుంది సిద్ధు, కానీ ఇదంతా జరుగుతుందా? ఇదే జరుగుతుంది. నన్ను నమ్ముశాను. కేర్ఫుల్ సిద్ధు. కళ్యాణి, ఏం చేస్తున్నావు? సరుకుల లిస్టు రాస్తున్నానమ్మా. దేనికి? కూతురు బర్త్డే ఉంది, కేక్ కట్ చేద్దామనే ఆలోచన ఉందా నీకు? చెప్పు, నిన్నే. సాయంత్రం నానమ్మ వాళ్ళొచ్చాక బాజీకి చెప్పి తెప్పిస్తాలే. అవసరం లేదు. ఈసారి నా బర్త్డే కేక్ ని నేనే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు జస్ట్ హెల్ప్ చేయి చాలు. సరే, నువ్వు వంట నేర్చుకుంటానంటే అంతకంటేనా? హలో మేడం, వంటలు కాదు, ఓన్లీ కేక్ అంతే. నేనిప్పుడే వెళ్ళి సరుకులు తెస్తాను. నువ్వా? నీకేం తెలుసు ఏవి నాణ్యమైనవో? ఏది ఎక్కువ రేటు ఉంటే అదే బెస్ట్ క్వాలిటీ, అంతే కదా? వద్దులే, నేనే తెస్తాను. నువ్వు సంపత్ దగ్గర ఉండు. ఏంటో అనుపమమ్మకి నా మీద ఇంత నమ్మకం. ఏంటి కళ్యాణి, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? ఏం లేదు సంపద. సిద్ధు విషయంలో నీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? నా ఫ్రెండ్ శ్రీజని సిద్ధు వాళ్ళ కాలేజ్కి వెళ్ళమని చెప్పాను. దేనికి? దేనికంటావేంటి సంపద? ఎవ్రీ ఇయర్ కాలేజ్ లో ఫంక్షన్స్ జరుగుతుంటాయి, గ్రూప్ ఫోటోస్ దిగుతుంటారు కదా. ఆ ఫోటో దొరికితే సిద్ధు లవర్ అందులో ఉండే ఛాన్స్ ఉంటుంది కదా. ఒకవేళ సేమ్ బ్రాంచ్ కాకపోయినా కాలేజ్ లో సిద్ధు ఫోటో చూపించి అడిగితే వాళ్ళ లవ్ స్టోరీ గురించి తెలిసిపోతుంది కదా. ఓ మై గాడ్, శ్రీజ కాలేజ్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే నేనే సిద్ధు లవర్ నన్ను తెలిసిపోతుంది. ఎలా అయినా తనని ఆపాలి. ఇప్పుడేం చేయాలి? ఏం మాట్లాడవేంటి సంపద? ఐడియా ఎలా ఉంది? సూపర్ ఐడియా, బట్ నువ్వే కొంచెం లేట్. నేను నా ఫ్రెండ్ అడిగి సిద్ధు లవర్ ఫోటో డీటెయిల్స్ తెప్పించాను. నిజమా? సూపర్, తనని చూపించు. ఓ, ఈ అమ్మాయేనా? అవును, నీకు వాట్సాప్ లో అమ్మాయి నంబర్ పంపిస్తాను, తనతో మాట్లాడు. థ్యాంక్ యూ సంపద, నువ్వు నా కోసం ఎంత కష్టపడుతున్నావో. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఇక నీ ఫ్రెండ్ని కాలేజ్కి వెళ్ళొద్దని చెప్పు,
చెప్తాను. ఏం చెప్తావు కళ్యాణి? ఏం చెప్తావు కళ్యాణి? సీక్రెట్ ఆఫీసర్, చెప్పకూడదు. టైం వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది. షాక్ అయిపోతావు. సరే, ఆ సర్ప్రైజ్ని అలాగే ఉంచు. సంపద, నీకు ట్రైన్ బుక్ చేశాను. ఈవినింగ్ 7 o'clock ట్రైన్. అదేంటి, రేపు కదా సంపదని పంపిస్తానన్నావు? రేపు శుక్రవారం, పంపకూడదని అమ్మ చెప్పింది. అందుకే ఈరోజే బుక్ చేశాను. ప్లీజ్ ఆఫీసర్, ఈరోజు ఇక్కడే ఉండు నువ్వు. వద్దు కళ్యాణి, తను కొన్ని డేస్ అక్కడే ఉండాలి. సంపద, నేను స్టేషన్కి వెళ్తున్నాను. వచ్చేటప్పుడు నీకు నచ్చిన బొమ్మలు తీసుకొస్తాను, సరేనా? రెడీగా ఉండు. బాయ్. హలో, వర్ష, నేను సంపదని. హే శామ్, నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నాను. కరెంట్తో నాకు పెళ్లి కుదిరింది. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఈ నెంబర్ ఎవరిది? ఇది నాదే, సెకండ్ నంబర్. నాకు నువ్వు ఒక హెల్ప్ చేయాలి. నేను చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నాను. ఏమైంది శామ్? నేను సిద్ధు లవ్ చేసుకున్నామనే మ్యాటర్ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో తెలిసిపోయేలా ఉంది. నువ్వే సేవ్ చేయాలి. అసలు ఏం జరిగింది? ఈ రోజులు ఇలా కళ్యాణి, నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేకపోతాను. I love you, Sidhu. 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 ఆ టికెట్ ఏంటి? ఇదా, ఆ సిద్ధుగాడు తన లవర్తో ముంబై వెళ్ళిపోదామని ప్లాన్ చేశాడు. వాటర్లో తడవడం వల్ల వాడి లవర్ పేరు పోయింది. ఏం చేయాలో తెలియక నీ ఫోటో చూపించి సిద్ధు లవర్ అని చెప్పాను. ఏంటి ఇదంతా? సినిమా స్టోరీలా ఉంది. నేనేం చేయలేని పరిస్థితి వర్ష. ఇప్పుడు నేనేం చేయాలి? నీకు కళ్యాణి కాల్ చేస్తుంది. నువ్వు సిద్ధు లవర్ లాగే మాట్లాడు. సిద్ధు నిన్ను అవాయిడ్ చేస్తున్నాడని చెప్పు. తను నిన్ను కన్ఫర్మ్ గా ఈరోజు రమ్మంటుంది. ఎలా అయినా వీలు చూసుకుని వచ్చి నా ప్రాబ్లం సాల్వ్ చేయి ప్లీజ్ వర్ష. మరి సిద్ధు బ్యాడ్ అయిపోతాడు కదా. అయ్యో, సిద్ధు నిన్ను ఇప్పుడు లవ్ చేయడం లేదని, తనకి కళ్యాణి అంటే ప్రాణమని చెప్తాడు. నువ్వు వస్తే మిగిలిన డ్రామా మేం చూసుకుంటాం. ఓకే, తప్పకుండా వస్తాను. మీ లవ్కి నేను సపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ వర్ష. అడగగానే అర్థం చేసుకున్నావు. ఫ్రెండ్షిప్ కోసం ఆ మాత్రం చేయకపోతే ఇంకా ఫ్రెండ్షిప్కి వాల్యూ ఏముంటుంది? థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. మళ్ళీ నీ నెంబరా? హలో 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 వర్ష. ఎస్, నా పేరు కళ్యాణి. ఓ, సంపద చెప్పిన అమ్మాయి ఈ అమ్మాయినా? చెప్పండి. మీరు సిద్ధు లవర్స్ కదా? మీకు సిద్ధు ఎలా తెలుసు? నా నెంబర్ మీకెలా తెలుసు? మీకు నాకు పరిచయం లేదు, బట్ మీ గురించి తెలుసుకున్నాను. మిమ్మల్ని లవ్ చేసిన సిద్ధు నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. ఓ, మీరేనా సిద్ధుని నాకు కాకుండా చేసింది? మీకు ప్రేమించడానికి నా సిద్ధునే దొరికాడా? మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నాకు సిద్ధు అంటే ఇష్టం లేదు. ఇష్టం లేకుండానే
ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్లికి సిద్ధమయ్యావా? లేదు వర్ష, బిలీవ్ మీ. నువ్వు మా ఇంటికొచ్చి అందరి ముందు సిద్ధు తినేది లవ్ స్టోరీ చెప్పావంటే నా పెళ్లి క్యాన్సిల్ అవుతుంది. నీ సిద్ధుతో నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. నువ్వొచ్చి నిజం చెప్పు. నిన్ను సిద్ధుని నేను కలుపుతాను. నన్ను సిద్ధుని కలుపుతాను అంటున్నావు కాబట్టి వస్తాను కళ్యాణి. ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఓకే, గుడ్. లొకేషన్ షేర్ చేస్తాను. బాయ్. ఎస్, వర్ష వస్తుంది. ఈ రోజుతో సిద్ధు గాడి చాప్టర్ క్లోజ్ చేస్తాను. రే సిద్ధు, నువ్వే కాదురా, నేను గేమ్స్ ఆడతాను.